ఆశ్చర్యకార్యం సూచక్రియలు మహత్కార్యములు గంభీరమైన కార్యం చేయ దేవుడు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమునకు స్తోత్రాలు. ప్రభు ఈ సమయంలో దాసుడు దానమ్మ గారిని బట్టి వందనాలు. ప్రభు వారి యొక్క రెండవ కుమారుడు సురేంద్రను బట్టి స్తోత్రాలు. రుద్రవారం వాస్తవులైనటువంటి సికామణి గారు సికామణి ప్రభు కేజీ గారిని బట్టి వందనాలు. వారిని దీవించి వారికి ఇచ్చినట్టు కుమార్తె హెప్సిబా ఈ యవనస్తులు ప్రభు సురేంద్ర హెప్సిబా వారి యొక్క జీవితంలో మీరు జరిగించినటువంటి రక్షణ కార్యం బట్టి వందనాలు. నీ అనాది కాల సంకల్పం ప్రకారం జగత్పునాదులు వేయబడనుపై క్రీస్తులో ప్రేమ చేత నీ కృపా మహిమ కీర్తి కలుగుటక ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. బాల్యం విద్యాభ్యాస యవన జీవితం బట్టి స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ అనుభవము విశ్వాస జీవితం బట్టి స్తోత్రాలు. ప్రభా యవనుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన కొరకు సాటి అయిన సహాయం ఇరువురిని జీవమాన కృపావరంలో పాలిభాసులు అవుటకై సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. గత దినాల్లో దైవజనులు భక్తులు పరిశుద్ధులు మరి చేసినటువంటి ప్రార్థన ఫలితంగా ఇచ్చిన మంచి వాతావరణం బట్టి సమయం బట్టి అనుకూలమైన సమయం బట్టి కరెంటు బట్టి మైకు సౌండ్ సిస్టమ్ ఆన్లైన్ బట్టి కూడా నీకు వందనాలు. ప్రభా హెప్సిబాను వారి తల్లిదండ్రులు సికమణి గారు కెజియా వారి మరి అక్కడ ఉన్న దేవుని దాసుడు చంద్ర గారిని కూడా మరి అటు కుటుంబ విశ్వాసులు పరిశుద్ధులను సమకూర్చినందుకే స్తోత్రాలు. ప్రభా ప్రయాణంలో తోడుగున్నందుకే వందనాలు. ఇప్పుడు పాడే పాట కొన్ని వాక్య భావాలను దీవించము. వచ్చిన బంధువులు రక్త సంబంధులు స్నేహితులు శ్రేయోభిలాషులు రావాల్సిన వాడిని కూడా తీసుకురండి. సమస్తము నీ ఆదిలో ఉంచుకోనమని దుష్ట శక్తులు అంధకార శక్తులు వేసినాం బంధిస్తున్నాం. పాడే పాట వాక్యం ద్వారా మరి అనేకులను దర్శనం సంధించమని ముఖ్యంగా ఈ వధువరులను సిద్ధపరచమని ప్రభు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ చంద్ర, దైవసేవకుడు బ్రదర్ చంద్ర రావాలి. నూట 73వ పాట పాత పుస్తకంలో స్తుతియు మహిమ. బ్రదర్ చంద్ర రావాలి. దైవసేవకుడు బ్రదర్ చంద్ర రావాలి త్వరగా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఓసాయించి సంతోషించెదము. మేమందరము ఓసాయించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై
నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవేగో నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మరి ఏం చేతివే శ్రమలు నిందలు ఓర్చితివాన్ని మా కొరకు భరించితివే శ్రమలు నిందలు ఓర్చితివాన్ని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా రెండు 245 పాట 245 పాట కృతజ్ఞతను తలవంచి మొదటి చరణము 1, 3, 5 చరణాలు మాత్రమే పాడుకుందాం. కృతజ్ఞత తలవంచి నాదు జీవము అర్పింతును లేదేక నేవేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము
దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞత తల వంచి నాదో జీవము అర్పింతును లేదే ఇక నేయి వేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారముల నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసక్యము తారముల నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము కృతజ్ఞత తల వంచి నాదో జీవము అర్పింతును లేదే ఇక నేయి వేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయో నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయో నీ సేవకై కృతజ్ఞత తల వంచి నాదో జీవము అర్పింతును లేదే ఇక నేయి వేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో బ్రదర్ దానమయ్య గారు, మిస్సెస్ దానమయ్య దానమ్మ వారి కుమారుడు, రెండవ కుమారుడు సురేంద్ర వారి విషయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు రుద్రవరం వాస్తవ్యులు బ్రదర్ ఏం పేరు సికామణి గారు కెజియా, మిస్సెస్ సికామణి కెజియా గారు వారి యొక్క కుమార్తె హెప్సిబా వారి విషయంలో అనేకులు దైవజనులు, భక్తులు, పరిశుద్ధులు చేసిన ప్రార్థనల మేరకు దేవుడు వారికి ఇచ్చిన సమాధానము, మరి దేవుడు యొక్క నడిపింపు, వాగ్దానం ప్రకారంగా ఈ దినం వారి ఇరువురు కూడా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాలు పొందుటకు మన మధ్యలో ఉంటున్నారు. వారి కొరకై మనం కూడా ప్రార్థించిన ప్రకారంగా దేవుడు మనల్ని నడిపించాడు. ఈ యొక్క సందర్భంలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా కొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తాము. గత దినాల్లో దేవుడు చేసినటువంటి ఉపకారములను మరొక జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాము. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యమైనది. ఎందుకంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఒంటరిగా ఉన్నవారిని 1000 మందిగా చేస్తానన్నాడు. కనుక అబ్రహాముకు షారాను సిద్ధపరిచి దేవుడు గొప్ప జనముగా చేసినట్టుగా సురేంద్ర తన జీవిత యాత్రలో తనకు సాటి అయిన సహాయమును హెప్సిబాను దేవుడు అనుగ్రహించాడు. తద్వారా వారి జీవితాలు మరి జీవమను కృపావరంలో వారు జీవిత పాలిభాసులుగా చేయబడి వారి ఇరువురు కూడా
మరి దాంపత్య జీవితంలో దేవునికి మహిమ తీసుకురావాలని దేవుని సంకల్పమై ఉన్నది. కనుక ఇటు సందర్భంలో ఎంగేజ్మెంట్, మరి బెట్రోతలు అంటారు ఇంగ్లీష్లో, తర్వాత నిశ్చితార్థం అంటారు, ప్రధాన కార్యక్రమం అంటారు. ఈ యొక్క ప్రధాన కార్యక్రమం బైబిల్లో వ్రాయబడిన మాటను గురించి కొన్ని మాటలు మనం ధ్యానించి ముగిస్తాము. ఈ సమయంలో ముందుగా ప్రార్థన చేద్దాం. ప్రేమను మాపులో తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. ఈ సమయంలో దాసుడు దానమ్మ వారి యొక్క రెండవ కుమారుడు ప్రభు సురేందర్ని బట్టి స్తోత్రాలు. రుద్రవరం వాస్తవులు ప్రభు మరి ప్రియమైన కుటుంబం బట్టి, మరి క్రిస్టోఫర్ అలాన మరి కేజీని బట్టి స్తోత్రాలు. చిక్కమణి గారు, మిసెస్ చిక్కమణి ప్రభు కేజీని బట్టి స్తోత్రాలు. వారిని దీవించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె హెప్సిబా ఇరువురు యవన జీవితంలో ప్రభు వారు ఈ దినం ఈ ప్రభు చాకర్ జాముల్లో వారు ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్పొందేటువంటి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. వాక్యం ద్వారా కూడా మీరు మహిమ పొందండి ప్రభు. ఈ ప్రధాన కార్యక్రమం గురించిన కొన్ని వాక్యములు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేసే సంగతులు మేము తెలుసుకొని ఇరువురి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముగించుకొని బంధువులు వచ్చిన వారందరితో కలుసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి రేపటి దినం వివాహం కొరకై సిద్ధపడటకు సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చూడండి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. హోషేయ గ్రంథం 2:19-20 వచనాలు అందరం కలిసి చదువుదాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు అందరం కలిసి చదువుదాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారు? దేవాది దేవుడు, ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రధానం అనే పదము ఇక్కడ దేవుడు ఉపయోగిస్తున్నాడు? దేవుడు తన ప్రజలైన వారిని ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకుంటున్నాడు. లోక కళ్యాణం అంటారు. దేవుడు భూమి మీదకి రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నాడు? లోకం కళ్యాణం కొరకు వస్తున్నాడు, పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. దేవుని ప్రజలు పెళ్లి కుమార్తె, దేవుడు పెళ్లి కుమారుడు. అలాగున ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మధ్యలో ఎంత ఆనందం సంతోషం ఉంటుందో అది భూ సంబంధమైన ఆనందమే ఇది కానీ అయితే పరలోకములో అనగా దేవునిలో ఉండే ఆనందము పరమానందము, మోక్షానందం, మరి గొప్ప మహిమకరమైనటువంటిది. ఈ ఆనందం యొక్క సంతోషం యొక్క జీవితంలో దేవుడు భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధమును తెలియజేస్తున్నాడు. దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. వారి యొక్క అపరాధమును పాపమును బట్టి ఏమైనారు? ఇంతవరకు దూరమైనారు, విగ్రహం నిలబెట్టుకున్నారు, దేవుడు కాని వాటిని పూజిస్తున్నారు, పాపముతో అపరాధముతో జీవిస్తున్నారు. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి జీవం లేని వాటిని పూజించటం అనేది వ్యభిచారం. అలాగున వారు ఇశ్రాయేలీయులు దేవునికి దూరమై వ్యభిచారులైనారు. అయినను దేవుడు వారిని ప్రేమించాడు. ఈనాడు మనం కూడా ఒకప్పుడు ఇప్పుడైతే మనం నిజ దేవుడు యేసు ప్రభువుని తెలుసుకున్నాం. అయితే ఇంతవరకు ఆ నిజ దేవుడిని తెలుసుకోలేని జీవితం, లోకమును పాపమును వ్యర్థమైన వాటిని అనుసరించిన వారం, దేవుడు కాని వాటిని పూజించిన వారం. అయితే ఇక్కడ అటువంటి ఇశ్రాయేల్ ప్రజలు త్రోవ తప్పిపోయి దూరమై దేవుని విడిచిపెట్టి విగ్రహమును పూజించిన, అన్యదేవతను పూజించిన ఇశ్రాయేల్ ప్రజలను అయినను వారిని చేర్చుకుంటున్నాడు. ఇది దైవ ప్రేమ. సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలైన వారిని విడవడు. ఆయన తన ప్రేమను బట్టి వారిని ప్రేమగా మాట్లాడుతున్నాడు. అయితే మనకు రావాల్సింది ఏమిటి? మనకు దేవుడు చూపాల్సినటువంటిది ప్రేమ కాదు, శిక్షనే. వారి యొక్క క్రియలను బట్టి నేను వారిని శిక్షింతును అంటున్నాడు. కనుక పాపను బట్టి మనకేం కలుగుతుంది? పాపం వల్ల వచ్చు జీతము మరణం, అది రెండవ మరణం. కనుక ఈ శిక్ష మరి దాన్ని కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రేమ ఏం చేస్తుంది? అన్ని పాపములను కప్పును, దోషములను కప్పును. కనుక దేవాది దేవుడు మానవులైన తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించినట్టుగా నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఏం చేస్తున్నాడు? 13వ వచనంలో నేను దాన్ని శిక్షింతును అన్నాడు. అయితే 14వ వచనంలో ఏమంటున్నాడు అంటే పిమ్మట
పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. కనుక ప్రియా సహోదరుడా సహోదరి, దేవాది దేవుడు మానవులైన మనకు రావాల్సిన శిక్షను కొట్టివేస్తున్నాడు. ఆ శిక్షను నేను మరి కొట్టివేస్తున్నాను అంటున్నాడు. మన మీదకి రావాల్సిన శిక్షను తానే వరించుటకై దేవాది దేవుడు భూమి మీదకి రక్షకుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. కనుకనే అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడుదును. కనుక శిక్షకు బదులు దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. కనుక ఇంకేం చేస్తున్నాడు? కనుక ఇట్టి ప్రేమను బట్టి మానవునికి ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. 15వ వచనం చూడండి. అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల ఎత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. కనుక నిరీక్షణ, ఇప్పుడు నిరీక్షణ లేని జీవితం, పాపములో మనకు నిరీక్షణ లేదు. పాపం ద్వారా మరణము, రెండవ మరణం అగ్నిగుండమే. నిరీక్షణ లేదు, కనికరం లేదు, ప్రేమ పొందడానికి అర్హులం కాదు. అయినను నేను ఏమంటున్నాడు? నిరీక్షణ వారిని ప్రేమగా మాట్లాడతానంటున్నాడు. ప్రేమిస్తున్నాడు. ప్రేమ ద్వారా మనకేం కలిగింది? నిరీక్షణ కలిగింది. ప్రియా సహోదర సహోదరి, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే ప్రభు నీకు నిరీక్షణ ఇస్తున్నాడు. ఆ నిరీక్షణ ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు శిలువ ప్రేమ ద్వారా, శిలువ బలియాగం ద్వారా మానవునికి నీకు నాకు నిరీక్షణ ఉన్నది. పాపమును శిక్షను కొట్టివేసి తర్వాత పాతాళ అగ్నిగుండమును తప్పించి నిత్య జీవనకు వారసునిగా చేస్తున్నాడు. కనుక ఈ రక్షణ అనుభవం నీవు పొందావా? ఈ ఇరువురు కూడా సురేంద్ర, పెళ్లి కుమారుడు సురేంద్ర, అలానే హెప్సిబా, వీరి జీవితంలో వాటి దేవుని ప్రేమను పొందారు. ఆ శిక్షను తప్పించుకున్నారు. కలవర శిలువ ప్రేమను అంగీకరించారు. కనుక వారికి నిరీక్షణ ఉన్నది. భూ సంబంధమైన ఈ సంతోషం కంటే పర సంబంధమైన పరలోకపు సంతోషం వారు పొందారు. వారికి నిరీక్షణ మరి దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా 16వ వచనం చూడండి. అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతూ, ఇదే యెహోవాకు. కనుక దేవాది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు భర్తగా ఉంటున్నాడు. సృష్టికర్తయే నీకు భర్తయ్యే ఉన్నాడు అన్నాను వ్రాయబడింది. కనుక మరి పురుషుడు అంటే అర్థం ఏంటి? యజమానుడు అని అర్థం. కనుక భర్త అనే అర్థం, యజమానుడు లేక భర్త. కనుక దేవుడు తన యొక్క మరి తన ప్రజలైన వారికి భర్తగా ఉంటున్నాడు. అలాగే భూమి మీద కూడా మానవులైనటువంటి మనం ఒంటరిగా ఉండట మంచిది కాదని మనకి సహాయం ఈ ప్రియులకు దేవుడు ఇచ్చినట్టుగా మరి సురేంద్ర, హెప్సిబా వారి జీవితంలో వారి ఇరువురు కూడా భార్య భర్తలుగా జతపరచబడటకై దేవుడు నిర్ణయించినాడు. ఆ విధంగా దేవుని యొక్క మరి కార్యాలు బయలుపరుస్తున్నాడు. తర్వాత చూడండి 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షము చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుందును. కనుక ఒక నిశ్చితార్థం, ఒక మరి నిర్ణయం తీసుకుంటున్నాడు. నీవు నాకు నిత్యం ఉండునట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను అంటున్నాడు. కనుక దేవుని నమ్మిన బిడ్డలు, ప్రభు బిడ్డలు, వారు ఆత్మీయ జీవితంలో వారు పరమ భర్త అయినటువంటి దేవుని అధికారం కింద ఉన్నవారు. అలాగే భూమి మీద కూడా సురేంద్ర మరి హెప్సిబా వారి జీవితంలో ఎప్పటికీ వారు ఒకరినొకరు కలిసి ఉండాలని దేవుడు నిర్ణయిస్తున్నాడు. వివాహం అనేది విడిగా ఉన్నవారు ఏమవుతున్నారు? వాక్యం చేత ఒకటిగా జతపరచబడుతున్నారు. అలాగే మరి దైవజనులు, భక్తుల యొక్క ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు, తల్లిదండ్రుల ప్రార్థనలు, సంఘం యొక్క ప్రార్థనలు బట్టి వారి ఇరువురిని జతపరచుటకు దేవుడు ఇష్టపడ్డాడు. ఈ విధంగా నీవు నాకు నిత్యం ఉండునట్లుగా నేను నిన్ను నీతిని బట్టి నిన్ను తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణం చూపడం వలన నిన్ను ప్రదానం చేసుకుందును అంటున్నాడు. 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రదానం చేసుకుందాను. కనుక వివాహ జీవితంలో అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైందంటే ఫెయిత్, విశ్వాసం, నమ్మకం. నమ్మకమును బట్టి ఇరువురు కూడా భార్యాభర్తలుగా జతపరచబడుతున్నారు. భర్త భార్యను నమ్ముతున్నాడు, భార్య భర్తను నమ్మాలి. కనుక నమ్మకమును బట్టి గత కాలంలో వారి జీవితంలో అన్నిటి విషయంలో వారు దేవుని దగ్గర సరి చేసుకున్న వారై ఇప్పుడు వారు ఒకరినొకరు భార్యాభర్తలుగా జీవించుటకై వారు నిర్ణయించుకున్నటువంటి దినమే మరి ప్రధానం చేసే ప్రధాన కార్యక్రమం. కనుక నమ్మకమును బట్టి చేస్తున్నాడు. నిత్యం నాకుండునట్లు, కనుక ఒకరోజు ఉండిపోయేది కాదు, నిత్యం శాశ్వత కాలం, జీవితాంత పర్యంతం ఒకరినొకరు ఎడబాపకుండా ఒకరినొకరు కలిసి ప్రభును మహిమపరిచేవారుగా ఉండాలి. అది దేవుని నిర్ణయం. ఆదాముకు దేవుడు అవ్వను సిద్ధపరిచాడు, కొంతకాలం కొరకే కాదు, జీవితాంతం. అలాగే ఒకరినే ఏర్పాటు చేశాడు, ఒక పురుషునికి ఒక స్త్రీ. అలాగే ఆ విధంగా మరి భూమి మీద దేవుడు నిర్ణయించినాడు. ఆ నియమము
మనం ఎప్పుడైతే పాటిస్తామో మన కుటుంబ జీవితం ఆశీర్వదించబడుతుంది. తర్వాత ఇంకో నెక్స్ట్ చూడండి, చివరిగా 23వ వచనం. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. నా జనము అయిపోతాయి కనుక మరి ఇప్పుడు సురేంద్ర ఈ విధంగా హెప్సిబా యొక్క కుటుంబం అంతా ఆయన జనం అయిపోతుంది. తన భార్య తనకు సొంతం అయిపోతుంది. ఇంటి వారందరూ కూడా వారి ఇంటి వారు అవుతున్నారు, ఇంటి వారు బంధువులు అవుతున్నారు. అలాగే మరి హెప్సిబా కుటుంబము అలాగున మరి సురేంద్ర కుటుంబం కూడా ఇరువురు కూడా వారు బంధువులు అవుతున్నారు. నిత్యం ఉండున్నట్లుగా సొంత జనం, మీరే నా జనమని నేను చెప్పగా సొంత జనం అయిపోతున్నారు. అలాగే ప్రియులారా, ఒకప్పుడు వేరుగా ఉన్నవారు కదా, ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? దేవునికి దూరంగా ఉన్నారు. మనం కూడా ఇందాక పాట పాడినాం, కృతజ్ఞతను తల వంచి కదా. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము పాడండి. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయము దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండేదా నీ చింతనే. దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండేదా నీ చింతనే. కృతజ్ఞత తల వంచి నాదో జీవము అర్పింతును, లేదేయిక నేయి వేళ అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతే ఒకప్పుడు పాపమును బట్టి మనం ఏమైనాము? దూరస్తులైన మనల్ని ఏం చేస్తాడు? దూరం నుండి దేవుడు మనల్ని బూదిగంతం కొనాల నుండి ఆయన పిలుచుకున్నాడు, రమ్మని పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని చెప్పి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కనుక శిలువ దగ్గరికి వచ్చిన వారు వీరు దేవుని బిడ్డలైన వారు, క్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రపరచబడిన వారు. మరి ఈ ఇద్దరు యవనస్తులు సురేంద్ర, హెప్సిబా వారి జీవితంలో దేవుని యొక్క పిలుపుకు లోబడి పిలువబడిన వారై దేవుని పిలుపుకు లోబడిన వారు. ప్రియ సహోదర సహోదరి, బంధువులారా, రక్త సంబంధులు, యవనస్తులు, దూరంగా నిలబడిన వారు ఎవరైనా సరే యేసు ప్రభు యొక్క పిలుపుకు ఆహ్వానమునకు అంగీకరించావా? యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నావా? ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు మరి ఆయన పిలుపుకు లోబడ్డావా? అయితే నీ జీవితము ధన్యకరం అవుతుంది. సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్తయ్య ఉంటాడు, సదాకాలం నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. భూమి మీద ఆయన నిన్ను సంతోషభరితునిగా చేస్తాడు. అంతేకాదు శ్రమల్లో తోడుగా ఉంటాడు, బాధల్లో ఇబ్బందులు ఆయనే భరించేవాడు. భర్త అనగా భరించేవాడు, భారములు భరించేవాడు. కనుక మా భౌతికమైన ఈ భార్య భర్తల వారి జీవితాలు ఏ విధంగా ఉంటుందో కలిసిమెలిసి, అలాగే దేవునిలో కూడా నువ్వు ఆనందం, అది పరమానందం అంటారు, మోక్షానందం అంటారు. ఆ గొప్ప ఆనందాన్ని దేవుడు వీరికి అనుగ్రహించాడు, ఇక్కడ ఉన్న వారికి మాకు కూడా అనుగ్రహించాడు. ఇక్కడ నీకు కూడా నువ్వు పొందాలంటే ప్రభుని అంగీకరించాలి. కనుక ఇంకో చిన్న పల్లవి పాడి ముగిస్తాం. విడువబడిన అది ఏం చరణం అది? కరెక్టేలే, నా లైన్ స్టార్ట్ చేయాలి, చివరి లైన్లో అది జయశీలుడు చరణం కూడా ఎత్తండి, లాస్ట్ చరణం. ఓకే. జయశీలుడవా గోమా ప్రభువా జయగీతముల్ పాడెదం. పాడండి. జయశీలుడవా గోమా ప్రభువా జయగీతముల్ పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచి కొంటివి నీవు. పడని. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడవా గోమా ప్రభువా జయగీతముల్ పాడెదం.
జయశీలుడావా గోమా ప్రభువా జయగీతముల్ పాడేదా. విడువబడిన మమ్ము వివాహితగా చేశాను. అవును, పరిపూర్ణమైన కృపతో జాలి పడ్డాడు. నేను జాలి పడతాను, వారిని కరుణిస్తానని చెప్పి దేవుడు జాలి పడ్డాడు, చేర్చుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు దేవుని ప్రజలుగా అయినారు. వారి సంఘముగా క్రీస్తు బిడ్డలు, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. అలాగే ఈ విధంగా నిత్యము నాకుండునట్లు నేను నిన్ను నమ్మకముతో నిన్ను ప్రదానం చేసుకున్నాను అంటున్నాను. అలాగే మరి సురేంద్ర కూడా తన జీవితంలో మరి హెప్సిబాను నమ్మకంతో ప్రదానం చేసుకుంటున్నాడు. హెప్సిబా కూడా తన మరి సురేంద్రను నమ్మకమును బట్టి ప్రదానం చేసుకుంటున్నాడు. నమ్మకం, విశ్వాస, ఫెయిత్. మొదటి సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్, విశ్వాస జీవితంలో మరి వివాహ జీవితము, విజయవంతమైన వివాహ జీవితమునకు మొదటి సూత్రం, మొదటి నియమం ఫెయిత్, విశ్వాసం. ఒకరి మీద ఒకరి విశ్వాసం. ఎప్పుడైతే విశ్వాసం పోతుందో అంతా కలవరమే. కనుక అనుమానం పేనుభూతం అవుతుంది కదా. అలాగే క్రీస్తునందు విశ్వసించిన వారు అనుమానపడరు, విశ్వాసం ఉంచారు, నమ్మాలి. అబ్రహాము షారాను నమ్మాడు, అలాగే షారా అబ్రహామును నమ్మింది. కనుక విశ్వాస జీవితం. అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా ఒకరినొకరు నమ్మకంతో ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. అలాగున సురేంద్ర, అలాగున హెప్సిబా కూడా వారి జీవితంలో ఒకరినొకరు నమ్మకం కలిగి విశ్వాసంతో రేపటి వివాహం కొరకై దేవుడు వారిని సిద్ధపరచునుగాక. ఆమేన్ చెప్పండి. చంద్ర వచ్చి ప్రార్థన చేయండి. ఉంటుంది సరే. ఇప్పుడు రింగ్ కోసం రండి, రింగ్ అంట తీసుకురాతో టైం అయిపోయింది. రింగ్ కొరకు ఇప్పుడు అన్నిటి కోసం ఒకటేసారి ప్రార్థన అవుతుంది. తీసుకురండి అమ్మా రింగ్ కోసం. బైబిల్ తెచ్చుకున్నావా? ఉత్తరింగేనా? బైబిల్ కూడానా? సరే. ఒకేసారి రింగ్ మార్చుకునే దాని కొరకు రుద్రవరం దైవసేవకుడు చంద్ర గారు ప్రార్థన చేస్తారు. నిలబడండి. రింగ్ కోసం చేసి ప్రార్థన. ప్రేంగళ మా ప్రభు లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభాకరమైన నామాన్ని బట్టి వందనములు. దాసు దైవసేవకుని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రధానం కొరకై మీరు సిద్ధపరిచి విత్తబడిన వాక్య ప్రకారం వారి విశ్వాసంతో ముందుకెళ్ళడానికి కృప దయచండి. ప్రభు రింగులు మార్చుకుంటుండగా వారిని నూతనపరచండి. వారి యొక్క ప్రమాణాన్ని ప్రభు మీరు స్థిరపరిచినారని నమ్మి సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఘనతా మహిమ ప్రభునికి ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిలబడండి, అక్కడ నిలబడండి. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య సిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య సిద్ధి చేయుదము. దేవుని ఆచార్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆచార్య కార్యము ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు
ఇంతవరకు కాచే స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సరే, ప్రార్థన చేస్తాం. రేపటి దినం 10:30కు పెళ్లి వివాహ కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరి సమయం ప్రకారం రావడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించి అందరూ తప్పక పాల్పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పలు తండ్రి, కటాక్షం జాలి బహువాచ్యలత కలిగి అత్యంత కృపగల దేవానికి స్తోత్రాలు. జాలి నొందని వారము, అయితే జాలి నొందిన జాలి పొందిన వారుగా మమ్మల్ని చేసినావు ప్రభా. కటాక్షించినావు, ప్రేమగా మాట్లాడినావు, దూరస్థలమైన మమ్మల్ని దగ్గరగా చేర్చుకొని ప్రభా, మీరు మాకు భర్తగా యజమానుడిగా ఉన్నారు. మీరు మమ్మను నీ యొక్క పెళ్లి కుమార్తెలుగా సిద్ధపరుస్తున్నాడు ప్రభా. మరి పవిత్రాలను కన్యక వల్లే ఒకడే ఒక పురుషునికి క్రీస్తుకు అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాను. అయితే సాతానుడు వారి కుయుక్తి చేత మోసగిస్తాడేమో అని చెప్పి భయపడుతున్నాడు. అయితే ప్రభువా, ఈ విధంగా మరి నీ నామమున ఇరువురు కూడా మరి సురేంద్ర హెప్సిబా వారి జీవితంలో ప్రభు వారి ప్రధాన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. గత అనేక దినాల నుండి ప్రార్థించిన మేరకు దైవజనులు పరిశుద్ధులు భక్తులు చేసిన ప్రార్థన మేరకు ఈ దినం మన ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఇరువురు కూడా మరి రింగ్స్ మార్చుకున్నారు, ఇంతకుముందే బైబిల్ మార్చుకున్నారు. వారి ఇద్దరి మధ్య ఈ బంగారు రింగు ఏ విధంగా విలువైందో అలాగే వారి విశ్వాసం విలువైందిగా, ప్రేమ విలువైందిగా, ఒకరినొకరి మధ్య ఐక్యత సమాధానము విలువైందిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. ప్రత్యేకంగా రేపటి దినం వివాహం కొరకై సిద్ధపరచం ప్రభా. విడిగా ఉన్న వారి జీవితాలు వాక్యం చేత వారు కట్టబడి భార్యాభర్తలుగా జతపరచబడే సమయం దీవించండి. జీవమను కృపారంలో వారు జతపరచబడే సమయం దీవించండి. వర్తమానం దీవించండి, పాటలు దీవించండి, వారి ప్రమాణాలను దీవించండి. ఎంతో గంభీరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. వాతావరణం ఆదరించుకునండి. శత్రు సాతాన్ని సిగ్గుపరచు మీరు మహిమ పొంది వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహపాఠి విశ్వాసులు, పరిశుద్ధులు అందరినీ దీవించండి. ఇంకా అనేకులు రానై ఉన్న రేపటి దినం కొరకు సిద్ధపరచమని చేసే మేలుకే వందనాలు. మీ ఆత్మ ప్రాణ దేహములు పవిత్రపరచమని ఘనత మహిమ చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామన పెళ్లి కుమారుడుగా రెండోసారి భూమి మీదకి రాని ఉన్న యేసుక్రీస్తు నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరూ కూడా ప్రియ దంపతులు కూడా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.